హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక డిఫరెంట్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే ఒక సీరియల్ షూటింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సీరియల్ నేమ్ వచ్చేసి అమ్మాయి గారు. జీ తెలుగు సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఇది మంచి టాప్ రేటెడ్ సీరియల్ అనమాట. అయితే మనకి సీరియల్ షూటింగ్ అనేది చాలా ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోతుంది. 8 కల్లా అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనం కూడా అంతే జల్దీ ఎర్లీగా అయితే లేవాలి. సో ఈ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నాకు అస్సలు అలవాట్లేదు. ఇలాంటి షూట్స్ కానీ ఏదైనా వర్క్ ఉన్నప్పుడైతే లేస్తూ ఉంటాను. అయితే యూసఫ్ గూడ నుంచి మనకి కంపెనీ వెహికల్ అయితే ఇస్తారు. సో నేనైతే యూసఫ్ గూడకి అయితే వచ్చేసాను. వెహికల్ రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పేసి నేను అలా టీ అయితే తాగుతున్నాను అనమాట. ఎందుకంటే మచ్ రిక్వైర్డెడ్. ఒక 5కి లేస్తే తెలుస్తుంది. ఈ 5 గంటలకు లేవడాలి ఇవన్నీ అంటే చాలా కష్టం. కాకపోతే వర్క్ కాబట్టి తప్పదు. అండ్ మనకి యూసఫ్ గూడ నుంచి అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వెహికల్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ షూటింగ్స్ అన్నీ వచ్చేసి మనకి సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉంటాయి అనమాట. చిలుకూరు అలా అయితే ఉంటాయి. చాలా లాంగ్ అయితే ఉంటుంది. మొత్తం సిటీకి అవుట్స్కట్స్లో వచ్చేసాం. సో నార్మల్ సీరియల్స్ షూటింగ్స్ అలానే జరుగుతుండే అనమాట. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఎండ్ వచ్చేసి 7 కల్లా అయితే ఎండ్ వచ్చేసింది. అయితే ఈ సిటీ అవుట్స్కట్స్లో ఎందుకు ఉంటాయంటే ఈ సీరియల్ సెట్టింగ్స్ మనకి ఏంటంటే చాలా రిక్వైర్మెంట్గా లేదనుకుంటే వాళ్ళకి కావాల్సినట్టు అయితే ఉండాలి. సో మనకి సిటీలో అయితే దొరకదు. ఉన్నా కూడా రెంట్స్ ఎక్కువ ఉంటాయి. సిటీ అవుట్స్కట్స్లో ఏంటంటే మనకి షూటింగ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇదంతా వచ్చేసి ఆఫీస్ అట్మాస్ఫియర్. ఏంటంటే సీరియల్ షూటింగ్లో ఏంటంటే హీరో ఒక ఫ్యాషన్ ఆఫీస్ అయితే స్టార్ట్ చేస్తాడు. సో దానికి సంబంధించిన సెట్టింగ్ అనమాట ఇది మొత్తము. ఆఫీస్ అయితే చాలా బాగుంది. నాకైతే నా ఆఫీస్ డేస్ అయితే గుర్తొచ్చాయి అనమాట. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసేటప్పుడు మైండ్ స్పేస్లో ఇలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఐ రియల్లీ మిస్ దాట్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుంది అనుకోండి. అండ్ మనకి వెళ్ళగానే డ్రెస్ వేసేసుకొని షూటింగ్కి ముందే మొత్తం అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ఆఫీస్ సెట్టింగ్ కాబట్టి ఇక్కడ అన్నీ ఆల్రెడీ అలా సెట్ చేసే ఉంటారనమాట. ఏ సీరియల్ షూటింగ్ జరగాలి ఆఫీస్ అన్నా కూడా ఇక్కడికైతే వచ్చి మంచిగా షూటింగ్ అయితే చేసుకుంటారు. సో నేనైతే డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఆఫీస్ డ్రెస్ కాబట్టి మంచిగా ట్యాన్ టాప్, బ్లేజర్ అండ్ స్కర్ట్ అయితే వేసుకున్నాను. నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ ఎలా యూజ్ అవుతుందా అని అనుకున్నాను, కానీ మంచి సీరియల్ షూటింగ్కే పడిందని అనిపించింది. విచ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే డ్రెస్సెస్ అనేది వేస్ట్ అయిపోతుంటే కొంటూ ఉంటాం. బట్ ఇలా యూజ్ అయితే మాత్రం నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. అయితే మేకప్కి అయితే వచ్చేసాం. మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టుల వీళ్ళు ఉంటారు కాబట్టి హ్యాపీగా అయితే నీట్గా అయితే చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు నేనే చేసుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు ఇలా షూటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అనమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే చాలా డౌట్స్ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటాను. అండ్ చూస్తున్నారు కదా, సో ఆఫీస్ లుక్ కాబట్టి కాస్త సటిల్గా నీట్గా అయితే ఉండాలి. మంచి న్యూడ్ లుక్ అయితే వేసారనమాట, మంచిగా బ్రౌన్ టోన్స్లో. సో దట్ మన ఆఫీస్ కూడా మంచిగా సెట్ అయిపోతూ ఉంటుంది. అండ్ బ్లాక్ కాబట్టి అండ్ విత్ న్యూడ్ లుక్ ఆసమ్ ఉంటుంది అనమాట. అండ్ హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో ఇది వచ్చేసి లుక్ చూడ ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. అండ్ ఈ లుక్ ఏంటంటే నేను నార్మల్గా రియల్గా కూడా ఆఫీస్కి అయితే క్యారీ చేసుకోవచ్చు, అలా అయితే ఉందన్నమాట. నాకు భలే నచ్చింది లుక్ అయితే. సో లుక్ ఎలా ఉందో మీకు నచ్చితే నాకైతే కమెంట్ చేయండి. అండ్ మన జూడియో వ్లాగ్ కూడా లైవ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎందుకంటే నెయిల్ పాలిష్ కాబట్టి అది చూపిస్తున్నాను. అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే ఆ సెట్టింగ్ అవన్నీ ఉంటుంది, వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే మేకప్, డ్రెస్ అవన్నీ అయిపోవాలి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్తే ఏంటి అంటే మనకి కంగారుగా ఉండకుండా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి షూటింగ్కి సంబంధించిన వెహికల్స్ అనమాట. జనరేటర్ కానీ లేదనుకుంటే ఇంకా అన్ని కంపెనీ వెహికల్స్ ఇవన్నీ కూడా. సో దట్ వాళ్ళు ఏంటంటే ప్రిపేర్డ్గా అయితే ఉంటారు. లైక్ పవర్ పోయినా కూడా ఏదన్నా కూడా మనకి షూట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా. సో ఈయన అనమాట నుకరాజు, మన సీరియల్ హీరో. అండ్ హీఈస్ సో కైండ్ టు మీ. సో మంచిగా మాట్లాడుతుంటారు అనమాట. సో ఈ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు, కానీ కొంతమంది అయితే మంచిగానే మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇదంతా పక్కన పెడితే నా షార్ట్ అయితే ఇంకా జరగలేదు. ఇంకా ఇదేంటి అంటే ఇంట్రొడక్షన్ షార్ట్సే జరుగుతున్నాయి, హీరో హీరోయిన్ అండ్ సమ్ క్యారెక్టర్స్ది. సో ఆ లోపు అయితే లంచ్ టైం అయితే అయిపోయింది. సో నేనైతే లంచ్లోకి రోటీ అండ్ చికెన్ కర్రీ అయితే తిన్నాను. మనకి ఇక్కడే కుక్ చేస్తారు.
నాకు లేచాను, ఫుల్ నిద్ర వస్తుంది నాకు. సో ఫైనల్గా నా షార్ట్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో నాకు మంచి హీరోయిన్తో కాంబినేషన్ సీన్స్ అయితే పడ్డాయి. ఇఫ్ ఇన్ కేస్ సీరియల్ ఫాలో అవుతున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నా షూట్ అయిపోయేసరికి నైట్ అయితే అయిపోయింది. సో చీకటిగా ఉంది. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. సో ఆఫీస్కి తగ్గట్టు లైక్ అంటే రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఫ్యాషన్ ఆఫీసా లేదనుకుంటే కార్పొరేట్ ఆఫీస్, సో అలా అయితే వీళ్ళు డెకరేట్ అయితే చేసుకుంటారు. సో ఫ్యాషన్ ఆఫీస్ కాబట్టి మొత్తము ఆ బొమ్మలు కానీ మ్యానిక్విన్స్ కానీ బట్టలు ఇంకా మొత్తం పెట్టేశారనమాట. అండ్ ఆఫీస్ కూడా చాలా బాగుంది. రియల్ ఆఫీస్ ఎలా ఉంటుందో అలానే డెకరేట్ చేశారు. సో ఈ లొకేషన్స్ అనేది రెంట్కి తీసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం షూటింగ్ అయితే చేస్తారు. నైట్ అయిపోయినా కూడా చేస్తూ ఉంటారనమాట. సో నా షార్ట్స్ అయిపోయినాయి. అలా బయటకు వచ్చి చల్లగా ఏదో స్నాక్స్ అలా తింటూ ఉన్నాను అనమాట. ఫైనలీ షూటింగ్ అయితే అయిపోయిందనమాట. సో షూటింగ్ అయిపోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో షూటింగ్ ఉంది అనే దానికన్నా, ఎందుకంటే చాలా హెక్టిక్గా అనిపిస్తుంది. 8కి స్టార్ట్ చేసి మళ్ళీ ఎండ్ అయ్యేసరికి మనకి 10 అయితే అయింది. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో మ్యాక్సిమం ఏంటి అంటే వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేశాను. అలా క్లిప్స్ అయితే కలెక్ట్ చేశాను. అండ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.